అనంతపురం జిల్లా గుత్తిపట్నంలోని మహర్షి దయానంద గురుకులం మరియు మహర్షి విద్యా వికాస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు శనివారం అట్టహాసంగా జరిగాయి. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జ్యోత్స్న మరియు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకలకు పాఠశాల కరెస్పాండెంట్లు వేదమూర్తి, టి విద్యాసాగర్ మరియు ప్రెసిడెంట్ శశికళ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, తార్కిక ఆలోచన శక్తిని బయటకు తీయడానికి ఇలాంటి సైన్స్ ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ ఎఫెక్ట్ ను కనుగొని భారతదేశానికి నోబెల్ బహుమతి తెచ్చిన చారిత్రాత్మక రోజైన ఫిబ్రవరి 28ని పురస్కరించుకుని ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో రామన్ వంటి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థులు తమ ప్రతిభతో తయారు చేసిన వివిధ రకాల సైన్స్ ప్రాజెక్టులు, ప్రయోగాలు అతిథులను మరియు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తీసుకోండి మేడం, ఎవరినైనా ఇటండి మేడం. ఓకే అంటే ఇక్కడ ఫోటోలు చూడండి మేడం. 3 sit properly. One, two, my everyone quiet. Madam, my sister everyone. Hey, photo girls. మహర్షి విద్యా వికాస్ మేనేజ్మెంట్ గౌరవనీయులు కరెస్పాండెంట్ వేదమూర్తి సార్ గారికి, అలాగే ప్రెసిడెంట్ శశికళ మేడం గారికి, అలాగే నాతోటి ఉపాధ్యాయులందరికీ, అలాగే విద్యార్థులకు అందరికీ కూడా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన మహర్షి విద్యా వికాస్ నందు నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ ఈరోజు మనం చాలా అట్టహాసంగా జరుపుకోబోతున్నాం. ఆల్రెడీ మీరందరూ చూసే ఉంటారు, పిల్లలు చాలా అద్భుతంగా ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా చేశారు. బికాస్ సైన్స్ ఇస్ అ లైఫ్ ఆఫ్ సైన్స్ అంటాం. మనం ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా మన జీవితం మొత్తం కూడా డిపెండ్ ఆన్ సైన్స్ అండి. సైన్స్ నువ్వు తీసుకునే రెస్పిరేషన్, ఐ మీన్ దట్ బ్రీత్ దగ్గర నుంచి మనం సర్వైవ్ అయ్యేటి, మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయ్యే వరకు ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్ ఆన్ సైన్స్. సో వితౌట్ సైన్స్ అవర్ లైఫ్ ఈజ్ జీరో. సో దట్స్ వై పిల్లలకి ఈ సైన్స్ పట్ల అవగాహన ఉండిపోవడానికి ప్రతి సంవత్సరం కూడా మన పాఠశాలలో ఈ సైన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుతున్నాం. ఈసారి సరికొత్తగా భారతదేశం ఎంతో గర్వించదగ్గ పిఎస్ఎల్విని పిల్లలకి ఆ మోడల్ని మేము నమూనా చేసి చూపించాం. మా 7th క్లాస్ విద్యార్థులు అలాగే మా ఉపాధ్యాయులు కలిసి ఒక పర్మనెంట్ పిఎస్ఎల్వి మోడల్ని కూడా నమూనా చేసి స్కూల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెట్టుకోవడం జరిగింది. అలాగే మీరు ఇక్కడ విద్యార్థులు అంటే 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్న విద్యార్థులైతే ఎవరిదైనా చూడండి,
చాలా అద్భుతంగా బై స్టూడెంట్స్, దే ఆర్ హ్యాండ్ మేడ్ వితౌట్ పేరెంట్స్ హెల్ప్తో కూడా మా పిల్లలందరూ కూడా చాలా అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ మోడల్స్ చేశారు. దీనిలో రెస్పిరేషన్ ఉంది, అలాగే హార్ట్ సర్క్యులేషన్ ఉంది, ఫోటోసింథసిస్ ఉంది, అలాగే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఉంది. సో ఈ కెమిస్ట్రీకి సంబంధించినవి, ఫిజిక్స్కి సంబంధించినవి, వీటన్నిటినీ కూడా పిల్లలు చాలా అద్భుతంగా చేశారు. సో యాక్చువల్గా ఈ సైన్స్ డేని మనం అందరం కూడా ద గ్రేట్ లెజెండరీ లీడర్ సర్ సివి రామన్ సార్ గారి గుర్తుగా ఈ రోజు మనం ఎవ్రీ ఇయర్ కూడా February 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతోంది. సో ఈ సైన్స్ పట్ల పూర్తిగా విద్యార్థులకు అవగాహన కలిగించాలి. ఎందుకంటే భవిష్యత్తును డిసైడ్ చేసేది ఒక విద్యార్థి జీవితంలో ఎయిదర్ సైన్స్ ఆర్ మ్యాథ్స్. సో ఆ రెండు కూడా చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి విద్యార్థి భవిష్యత్తులో. సో అలాంటి సైన్స్ని అలాగే మ్యాథ్స్ని మా మహర్షి విద్యా వికాస్లో IIT పెట్టి చాలా అద్భుతంగా మేము వాళ్ళకి అన్ని రకాలుగా టీచ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ సైన్స్ దినోత్సవ వేడుకల్ని మేము జరుపుకోవడం జరిగిందండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ మహర్షి విద్యా వికాస్ పేరెంట్స్కి ఎస్పెషల్లీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే వితౌట్ యువర్ హెల్ప్ మేము మా స్కూల్లో ఇన్ని కార్యక్రమాలు ఇంత విజయవంతంగా జరుపుకోవడం అనేది కుదరదు. సో ముందుగా ఈ సైన్స్ డేకి సహకరించినటువంటి సైన్స్ ఫ్యాకల్టీకి, అలాగే రిమైనింగ్ ఫ్యాకల్టీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ నేషనల్ సైన్స్ డే. జై హింద్.